ఇప్పుడు నీ కాళ్ళకి ముళ్ళు గుచ్చుకుంది. ఏం గుచ్చుకుంది? ఆ బాధ పోవాలంటే ఏం చేయాలా? ఎస్. దాన్ని అలాగే ఉంచుకుంటే నువ్వు చక్కగా నడవగలుగుతావా? ఎట్లా నడుస్తావు? నువ్వు చక్కగా నడవాలంటే, నీ శ్రమ పోవాలంటే, నీ బాధ పోవాలంటే ముళ్ళును ఏం చేయాలా? కానీ నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడో తెలుసా? ముళ్ళును అలాగే పెడతాడు. చూడండి, వాక్యము చదివేటప్పుడు చాలా ఇన్నసంపుగా ఉంది. దావీదు ఎక్కడికి పోయినా దేవుడు కాపాడుతున్నాడు. ఎవ్రీడే సౌలు చేతికి దావీదుని అప్పగించలేదు. అసలు దీని బదులు శ్రమేంటి? సౌలు. బాధేంది? సౌలుని తీసేస్తే పోద్ది కదా. అది నా పాయింట్. ఇప్పుడు నీ ఆలోచన కూడా అదే, నా ఆలోచన కూడా అదే. సమస్యను ఏం చేయాలా? అదే కదా నువ్వు అడుగుతున్నావు ప్రార్థనలో దేవుణ్ణి. విశ్వాసులారా, నీతిగా నిజాయితీగా చెప్పండి, ఈ శ్రమను తీసే ప్రభా, ఈ బాధను తీసే. కానీ నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, గుర్తుపెట్టుకో సంగమా, నేర్చుకో. ఇంకా పాలు తాగే దానిలాగా ఉండబాకు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి దేవుడో తెలుసా? ముళ్ళుని అలాగే పెట్టి నడిపించేవాడు. ముళ్ళుని తీసేస్తాడని ఎక్స్పెక్ట్ చేయబాకు. అవసరమైతే ఇంకొక ముళ్ళు కూడా ఎక్కిస్తాడు. ఎందుకంటే ఆయన చెప్పాడు, నా బాట. ఎస్. ఒకవేళ ఎవరైనా చెప్పుంటే మా సంఘానికి వస్తే నీ అప్పులు, నీ కష్టాలు, నీ బాధలు తీరిపోతాయని చెప్పుంటే దయచేసి ఇప్పుడే లేచి వెళ్ళిపో. ఎందుకంటే ఇది ముళ్ళ బాట. ఏ బాట ఇది? నీ సమస్యని తీసేస్తాడని నువ్వు అనుకోబాకు. ఆయన తీసేయడు. 22 సంవత్సరాలు, కొన్ని సంవత్సరాలుగా దావీదు కొండలలో, లోయలలో తిండి లేక, నీళ్లు లేక, ఎవ్రీ డే సౌలు ఎక్కడ చంపేస్తాడని తిరుగుతూ ఉంటే ఆయన మాత్రం తోడై ఉన్నాడంట, ఆయన మాత్రం నీడై ఉన్నాడంట, ఆయన మాత్రం కాపాడుతున్నాడంట. పౌలు అంటాడు ఏమన్నాయి అంటే, అయ్యా ఈ ముళ్ళు నా వద్ద నుండి తీస్తానని చెప్పాడా? చెప్పడా ఆయన? గుర్తుపెట్టుకోండి, చెప్పడు. నన్ను అడగండి, నేను చెప్తా. ఆయన ఏమంటాడు తెలుసా? నా కృప నీకు చాలును.